శ్రీ గురుభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానవాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మాతారామం సుఖరాగ విశ్వాసరోస్మి రామచంద్రదయాళు నాణ్యం దైవం నైవజానే నజానే ఇచ్చామోహి మహావాహం రఘువీ ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జీవితంలో తరచుగా మనం ఒక మాట వింటూ ఉంటాం, హీ ఈజ్ బోర్న్ విత్ ద గోల్డెన్ స్పూన్ అని. అంటే అతడు పుట్టుకతోనే ధనవంతుడు అని. అలాగే మనం కూడా పుట్టుకతోనే సనాతన ధర్మంలో పుట్టాము. కుంభమేళ పోయిన తర్వాత కొంచెం ఓపికగా ఉంటారండి అందరూ. ఎంత కాంప్రమైజ్ అయితే అంత కంఫర్టబుల్ ఉంటది. పోయి కుంభమేళ స్నానం చేసుకుని అక్కడ చుట్టుపక్కల దేవాలయాలు తిరిగేసి నైట్ కాశీకి బయలుదేరుతాం. కాశీలో రూమ్ బుక్ చేసిన ఆడికి వెళ్ళేసి కాశీలో చెక్ ఇన్ అయిపోతాం. రాత్రి పడుకుంటాం. అర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా లేస్తాం. గంగా స్నానం చేసేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్లే ముందు కాలభైరవ స్వామి టెంపుల్ కి వెళ్తాం. కాలభైరవ స్వామి టెంపుల్ వెళ్ళినాక వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్తాము. అది అయిపోయిన తర్వాత కాశీ విశ్వనాథ్ మందిర్, అన్నపూర్ణ మందిర్, విశాలాక్షి మందిర్ అయిపోగానే అప్పటికి మధ్యాహ్నం అవుతుంది. లంచ్ చేసుకుంటాము. సాయంత్రం గంగాహారం తీసుకుంటాము. గంగాహారం తీసుకుంటాం. నైట్ 12 కి బయలుదేరుతాం. అక్కడి నుంచి అయోధ్య 10 గంటల జర్నీ. అయోధ్య అక్కడి నుంచి అయోధ్యకు పోయి అయోధ్య రామ మందిర్ చూసినాక అప్పుడు టైం మిగిలితే మధురా పోదాం, లేదంటే రిటర్న్ అయిపోతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టడం గొప్ప విషయం అయితే, అంతకంటే మహత్తరమైన విషయం ఏంటంటే మనమందరం సనాతన ధర్మంలో పుట్టాం. జన్మను సార్థకం చేసుకోవడానికి లభించిన అవకాశం సనాతన ధర్మం మనల్ని ఎంచుకుంది. ఈ ధర్మంలో మనకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలి. ఈ బండిలో ప్రయాణం చేస్తున్న అందరూ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అందరూ అన్నదమ్ముల్లాగా ఏకమై సనాతన ధర్మానికి చెందిన వారై అందరం కలిసి కుంభమేళాకి బయలుదేరాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవణ్ టైమ్. కమ్ అండ్ ట్రావెల్ విత్ మీ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ మహాకుంభమేళా. 17 మంది కలిసి ప్రయాణం చేసిన ఈ బండిలో మొట్టమొదటిసారిగా ఒక ప్లేస్లో బండి ఆపి అక్కడ ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలతో లంచ్ ముగించేశాం. 24 గంటల ప్రయాణం. ఆ మహాదేవుడి ఆదేశం. కుంభమేళాలో అమృత స్నానం చేయడానికి వెళుతున్నాం. మహాకుంభమేళా యొక్క విశిష్టత, విశేషాలు ఏంటనేవి మీరు ఇప్పటివరకు ఎన్నో మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం లేదు, కానీ ప్రత్యక్షంగా వెళ్ళి వచ్చిన అనుభవంతో చెప్తున్నాను. అక్కడ చాలామంది అనుకుంటారు ఎంతో ప్రయాసపడాల్సి ఉంటుంది, ఎంతో నడవాల్సి ఉంటుంది, చాలా ఓపిక ఉండాలి, లేదా అలసిపోతాం, వివిధ రకాలైన జబ్బులు రావచ్చు అనే ఎంతోమందికి అపోహలు ఉంటాయి. ఇప్పుడు ఆ అపోహలు నిజమేనా లేదా అనేది ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అప్పుడెప్పుడో కోవిడ్ టైంలో చైనా వాడు 10 రోజుల్లో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేశాడని గొప్పగా చెప్పుకున్నాం. కానీ అది రోగులను చికిత్స చేయడానికి కావచ్చు, లేదా శవాలను పూడ్చిపెట్టడానికి కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం మహాకుంభమేళాలో అమృత స్నానం చేయడానికి, పుణ్యం కలిగించడానికి, మోక్షం కలిగించడానికి జరిపే ఈ ఇంత పెద్ద ఈవెంట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సజావుగా జరగడానికి మహాకుంభమేళాలో ఒక టెంపరవరీ సిటీని నిర్మించింది యూపీ గవర్నమెంట్. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. కుంభమేళా యూపీలో ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలంటే ఫ్లైట్లు కానీ, ట్రైన్లు కానీ, బై రోడ్ కానీ వెళ్ళవచ్చు. ये नहीं डाल रही? अरे ये डालो ना यार. एक काम कर, वो भी डाल, लेकिन तू 30 रुपए ले जा. एक काम करो, वो 2 पर 2 40 रुपए दे दो. అయితే బై రోడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు ప్రతి టోల్ గేట్ దగ్గర వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడ వాటర్ అవైలబుల్ ఉంటుంది, కాబట్టి ఎటువంటి బెంగ అవసరం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యప్రదేశ్లో ఒక ధాబా దగ్గర ఆగి అక్కడ ఇంటి నుంచి తెచ్చుకున్న రొట్టెలు, పూరీలు బ్రేక్ఫాస్ట్ చేశాం. ఫైనల్గా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా అనిపించింది. త్రివేణి సంగమంలో స్నానం చేయబోతున్నాం. అట్లాగే నాగసాధులను కలవబోతున్నాం, వారి ఆశీర్వాదం తీసుకోబోతున్నాం అనే ఊహ
ఎంతో ఎంతో ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగించింది. ఇది మీరు చూస్తున్నది ప్రయాగ్రాజ్ బ్రిడ్జ్. అక్కడ దూరంగా కనిపిస్తున్నదే కుంభమేళా జరిగే ప్రాంతం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక టెంపరీ సిటీని నిర్మించారని చెప్పేసి. ఆ సిటీయే మనకు ఆ ఫ్లడ్ లైట్ల వెలుగులో కనిపిస్తోంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చే వరకు సాయంత్రం 6:30, 7 ఆ టైం అయింది. ఇక్కడి నుంచి మనం బై వాక్ వెళ్ళాలి. ఇదే మేము బస చేసిన అఖాడా, శ్రీ త్యాగి రాంభూషణ్ దాస్జీ ఖాల్సా, హైదరాబాద్లోని శ్రీ సంకట్మోచన్ హనుమాన్ దేవాలయం మూసాపేట్ వారిచే నిర్వహించబడుతున్న అఖాడా. ఇక్కడికి చేరుకోవడానికి 16 నుంచి 17 కార్టూన్ పాండ్స్ ఉంటాయి. అంటే కుంభమేళా జరిగే ప్రాంతానికి చేరుకోవాలంటే ఆ కార్టూన్ పాండ్స్ పైనుంచి నడుచుకుంటూ రావాలి. అవి టెంపరీ బ్రిడ్జ్. ఈ ప్రాంతాన్ని 3గా విభజించారు. 1 జూసీ, 2 హరిలాగంజ్, 3 సంగం. అయితే మేము బస చేసింది జూసీలోని సెక్టార్ 17. మొత్తం 24 సెక్టార్లు ఉంటాయి. వెల్కమ్ కుంభమేళా. మేము వెళ్ళినప్పుడు భక్తులు కాస్త తక్కువగానే అనిపించారు. ఏమో మరి చలి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు అకామిడేషన్లోనే పడుకున్నారో తెలీదు. కానీ చాలా చాలా తక్కువ మంది అనిపించారు, ఎందుకంటే విపరీతమైన చలిగా ఉండే. మేము బస చేసిన సెక్టార్ 17 వెతకడానికి చాలా ఇబ్బంది పడ్డాం. 2 నుంచి 2.5 గంటలు పట్టింది వెతుక్కొని అక్కడి వరకు నడుచుకుంటూ రావడానికి. అయితే ఇంకా నడవడానికి ఓపిక లేక ఒక ఆటో అతన్ని పట్టుకున్నాం. ఆ ఆటో అతనికి క్లియర్గా అడ్రస్ చెప్తే అతను ఒక 5 మందిని తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేశాడు. మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఇంకో ఆటో పట్టుకొని మేము పంపించిన లొకేషన్ని బేస్ చేసుకొని మా దగ్గరికి వచ్చారు. అఖాడా దొరికిన తర్వాత అద్దరి మొహాల్లో జీవం వచ్చినట్టయింది. అప్పటి వరకు ఎంతో అలసిపోయిన మొహాలన్నీ ఒక్కసారిగా వెలిగిపోయాయి. జీవితమైన యాత్రైన ప్రతి ప్రయాణంలో ప్రయాస తప్పదేమో అనే సత్యం గోచరించింది. ఈ కనిపిస్తున్న అఖాడాలో ఒకరోజు రాత్రి బస. అలాగే ఈ జన్మలో ఈ భూమి మీద కూడా మనిషికి కొన్ని సంవత్సరాలు బస. ఆ తర్వాత వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోవడమే. అఖాడా లోపల ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే అఖాడా నిర్వహిస్తున్న స్వామీజీ వారి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇక్కడ ఎంతమంది వచ్చినా అందరికీ తెలుగు భోజనం, అంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి మన ఆంధ్ర భోజనం ఉచితంగా పెడతారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో ఉన్నాము. ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి మనకు హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ ఒక అఖాడా పెట్టినారు. ఆ మహారాజ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. महाराज नमस्कार। जय श्री राम। जय श्री राम। महाराज आपका नाम बताइए। महाराज मैं महामंडलेश्वर मदन मोहन दास, हैदराबाद भाग्यनगर, श्री संकटमोचन हनुमान मंदिर मूसापेट, रेलवे गुडसेट गौशाला है, वहाँ पे आश्रम है। और अपने पूरे तेलंगाना के तरफ से अखाड़ा लगाया गया है। अपने जो भी तेलंगाना के लोग यहाँ आना चाहते हैं उनको रहना खाना पीना सब निःशुल्क व्यवस्था अपने तेलंगाना के लिए विशेष तौर पे रखा गया है। यहाँ पे इतना सुविधा आप रखे, पहले गवर्नमेंट से कुछ परमिशन लिए या ये प्लेस अपने को आपको मिलने का पीछे ये? हम लोग अखाड़े से हैं, 13 अखाड़ा है जिसमें हम वैष्णव 3 अखाड़े वैष्णव का है और हम लोग महामंडलेश्वर है। अखाड़ों की तरफ से हम लोगों को जगह मिलता है। गवर्नमेंट बिजली लाइट रोड गवर्नमेंट देती है, बाकी जो भी है वो सब पर्सनल हम लोग व्यवस्था करते हैं। देखिए अभी करोड़ों लोग यहाँ पे आ रहे हैं। महाराज एक बार आप अपने वचन से बताइए कि त्रिवेणी संगम में स्नान करने का विशिष्टता क्या है? विशिष्टता ये सभी तीर्थों का पति है, प्रयागराज सभी तीर्थों का राजा है ये प्रयागराज। अब आप समझ सकते हैं
कि राजा राजा होता है और सभी धामों का ये पति है, जहाँ पे गंगा यमुना सरस्वती तीनों नदियों का मिलन होता है। और आज से नहीं, ये तो द्वापर त्रेता सतयुग सभी युगों से ये परंपरा हमारा साधुओं का कुंभ का चलता है और आगे भी चलता रहेगा। जब हमारा शासन अंग्रेज का था, ब्रिटिश जमाने का था, बाबर औरंगजेब का था, उस समय में भी हमारे नागा लोग साधु लोग यहाँ आके और सेवा किए, असुरों से लड़ाई भी लिए, ब्रिटिश वाले नहीं लगाने दे रहे थे उस समय में, युद्ध भी किए और अखाड़ा लगाए और सेवाएं निरंतर चलता है और चलता रहेगा आगे भी। यहाँ में भीड़ इतना करोड़ों लोग आ रहे, सुविधा भी बहुत अच्छे से चल रहे हैं और लोग आने का उनका प्रयास चल रहा है, मगर एक ही उन लोगों को प्रॉब्लम है कि कुंभ मेला में लोग बहुत है, तो अभी अगर हम वहाँ पे आए तो प्रॉब्लम फेस करना रहता, ऐसा कुछ मन में ऐसा डाउट्स है उन लोगों के लिए आप क्या बोलना चाहिए? क्योंकि अभी बहुत दिन है हमने कुंभ मेला आने के लिए, तो आपके वचन बताइए जो आने वाले हैं। बिल्कुल आइए, हमारे माननीय उत्तर प्रदेश के मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी का पूरी तैयारी है और आप देख सकते हैं किसी भी तरह का यहाँ कोई भी अव्यवस्था नहीं है, सारी व्यवस्थित रूप से है। और भारत नहीं, ये तो पूरा विश्व से लोग आ रहे हैं जी। और आए, स्वागत है, किसी भी तरह का कोई दिक्कत नहीं है। और विशेष तौर पे अपना तेलंगाना का अखाड़ा लग रहा है, आपका अखाड़ा है, आइए, स्वागत है, सारी व्यवस्था निःशुल्क है, कुंभ का आनंद लीजिए, संतों का दर्शन करिए, महात्माओं का, नागा साधु का आशीर्वाद लीजिए, यही विशेषता है कुंभ का। नागा साधु लोग के पास हम जाना चाहें तो थोड़े लोग ऐसा बोलते हैं कि वो बहुत क्रोध रूप से रहते हैं, जा नहीं पा सकते उनके सामने, उनके साथ बैठ नहीं सकते, उनके साथ बात करना बहुत मुश्किल है। ये लोग पूरा माइंड में डाउट्स चलते रहते हैं, उनके वो डाउट्स के बारे में आप कुछ अधर्मी लोगों के वजह से ऐसा है, पर ऐसा नागा लोग होते नहीं हैं। नागा भी कई तरह के होते हैं, हमारे वैष्णव में भी नागा है, एक दिगंबर नागा होता है, एक शंभु शिव, राम दल और शिव दल, दो दल है। महाराज क्षमा कीजिए, वैष्णव में नागा साधु का गरुड़ जी से नाग जी का जो ये राइवलरी चलता है ना, वो कैसा नागा साधु रह सकते हैं विष्णु में? ऐसा है, मैं बताऊं, राम जी हमारे मर्यादा पुरुषोत्तम थे और हम जो नागा हैं, हम दिगंबर अखाड़े से हैं हम लोग। और दिगंबर अखाड़ा जो है एक मर्यादित, राम जी दिगंबर बोले तो कौन सा दिगंबर, हमारे अखाड़े में पूछा जाता है। दिगंबर दो तरह के हैं, एक शिव दिगंबर, एक राम दिगंबर। तो हम लोग जो नागा लोग हैं, हमारा दिगंबर अखाड़े के जो नागा लोग हैं, वो राम दिगंबर अखाड़े से हैं, वो भी नागा में ही आते हैं। हाँ। और एक शिव नागा जो सन्यासियों में 7 अखाड़े हैं उनका, उसमें नागा लोग रहते हैं। बाकी जो भ्रम फैलाते हैं कुछ अधर्मी लोग, नागा गुस्सा करते हैं, नागा गालियाँ देते हैं, ऐसा कुछ भी नहीं है। बहुत नागा लोग प्रेम करते हैं। और रामायण में एक चौपाई है, संत हृदय नवनीत समाना, संत के हृदय मक्खन से भी एक कोमल होता है। जो संत होते हैं वो संत ही रहेंगे। बाकी जो अधर्मी लोग हैं, कुछ पाखंडी लोग हैं, जो हमारा सनातन के बदनाम करने के लिए दारू पी के, नागा बन के वो बदनाम जो हमारे सनातनियों कर रहे हैं, उसका वजह वही है। बाकी हमारे नागा में ऐसा कुछ भी नहीं है, बहुत अच्छे हैं नागा लोग, बहुत अच्छे होते हैं। अभी महाराज देखिए, हमारा जो अभी ये पीढ़ी चल रहा है, ये पीढ़ी और आने वाले पीढ़ी का भी सब लोग का एक भय है, ये है कि सनातन धर्म दिन ब दिन लोग कन्वर्ट हो जा रहे हैं दूसरे धर्म में, या दूसरे किसी को शादी कर लेके उधर चले जा रहे हैं। जाते जाते सनातन धर्म का नष्ट कर देता हूँ बोल के कोई पॉलिटिशियन बोल रहे हैं। हमारे को ये फिक्र बहुत हो रहा है, इसके बारे में आप? सनातन न कभी नष्ट हुआ है और न कभी नष्ट होगा, आज से नहीं। सनातन धर्म ही एक ऐसा धर्म है, बाकी तो सब मजहब है। धर्म कौन सा है बताइए? हमारा लाखों नहीं, करोड़ों नहीं, अरबों वर्ष पुराना इतिहास है हमारा सनातन का। और दूसरे धर्म का ज़्यादा नहीं, 1000 वर्ष पुराना का इतिहास बता दे, मैं मान जाऊंगा। ऐसा कोई धर्म है नहीं, वह एक ही धर्म है, वह सनातन धर्म है। और उसी सनातन धर्म से सब निकले हैं। बाकी आप सब जानते ही हैं, बताने की ज़्यादा ज़रूरत नहीं है। ये अभी अब जो हमें नेक्स्ट पीढ़ियाँ उन लोगों को नहीं, बाहर नहीं जाने के लिए आप अपना बात क्या बताएंगे? हम एक ही बताएंगे, हम सनातनी हैं, हमें पहले ये ध्यान रखना है
जैसे दूसरे धर्म के लोग जय श्री राम नहीं बोल सकते, उसी तरह से हम भी दूसरे धर्म के प्रति अपना भावना क्यों प्रकट करेंगे। और हमारे प्रधानमंत्री श्री माननीय मोदी जी भी का भी नारा है, श्री योगी आदित्यनाथ जी का भी नारा है, एक रहोगे तो सेफ रहोगे, बटोगे तो कटोगे। इतिहास गवाह है, लंका देख लीजिए आप, विभीषण रावण के भाई थे, घर का वेदी लंका था। विभीषण यदि एक होता था रावण के साथ, तो राम जी रावण को कभी नहीं मार सकते थे। रावण को राम जी मारे बस विभीषण के वजह से ही। और लकड़ी जब मजबूत रहता है तो उसको कोई तोड़ नहीं सकता है, वही बिखर जाए तो तोड़ सकते हो उसको। अंत में महाराज एक बात बताइए कि भक्त क्या है, होता है भक्त या भक्ति, उसका मीनिंग क्या है? भक्ति भक्त भगवंत गुरु चतुर नाम बबुल एक, इनके पद बंदन किए नाश है विघ्न अनेक। भक्ति वो होता है, भक्ति में बहुत बड़ा शक्ति है। आप देख लीजिए यहाँ, ना हमारे पास कोई कंपनी है, ना कोई बिजनेस हम लोग करते हैं, ना कोई हम लोगों के पास कोई धंधा है, फिर भी यहाँ रोज प्रतिदिन हजारों आदमी भोजन कर रहे हैं। सारी आप व्यवस्था देख रहे हैं, ये सब भक्ति का ही प्रभाव है। महाराज अभी हम कल नागा साधु जी के पास और साधु जी के पास संत लोग के पास जाना चाह रहे हैं कि आपका सलाह क्या है, जाएं या डरें? बिल्कुल जाइए, बेसंकोच जाइए, किसी तरह वो लोग बिल्कुल बात करेंगे। किसी भी तरह का कोई डरने का भय ये सब अधर्मी लोग फैलाते हैं, ऐसा कोई बात नहीं है। बहुत नागा लोग अच्छे होते हैं, हमारे कई मित्र हैं, कल यहाँ भी आते हैं, रोज आते हैं नागा लोग, आपसे मिलवाएंगे, आप कोई वो वाली बात नहीं है। जय శ్రీరామ్ जय श्री राम, जय श्री राम। చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచి వచ్చి హనుమాన్ మందిర్, మూసాపేటలో ఉన్న హనుమాన్ మందిర్ నుంచి వచ్చి ఇక్కడ ఒక అఖాడాన్ని ఏర్పాటు చేసుకొని, అఖాడా అంటే ఒక చిన్న సైజ్ ఆశ్రమం అన్నమాట, ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కొన్ని వేల మందికి ఎటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి కానీ, వ్యవస్థ కానీ, తినడానికి కానీ, నీళ్ళ దగ్గర కానీ, వాష్రూమ్స్ దగ్గర కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అది కూడా ఉచితంగా ఇక్కడ వీళ్ళు సదుపాయాలన్నీ కల్పించినారు. అండ్ ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, కుంభమేళాకి వెళ్తే మనం అక్కడ తట్టుకోగలమో లేమో అనే విషయం చాలామందికి సందేహం ఉంటుంది. ఇప్పటికీ కోట్ల మంది వస్తున్నారు, మీరు కూడా రండి. ఇప్పుడు నేను అందరూ మా స్నేహితులతో కలిసి వచ్చినాను. మేము వచ్చే ముందు కూడా మాకు మధ్యలో ఎన్నో సందేహాలు ఉండే, కానీ అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతవరకు శారీరకమైన శ్రమ తప్పదు, అది తట్టుకుంటే కుంభమేళా అనేది జీవితకాలంలో ఒక అత్యద్భుతమైన మన ఒక యాత్ర అవుతుంది. ఇది జన్మ జన్మలకు కూడా మనము ఈ పుణ్యాన్ని తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడే ఇదే మనకు ఆఖరి జన్మ అయిపోయి మనం ముక్తి మార్గంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కుంభమేళాకి రండి. నెక్స్ట్ మనము నాగసాధులతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. భోజనం ఎంత రుచిగా ఉందనేది మాటల్లో చెప్పలేను, చెప్తే అతిశయోక్తి అనుకుంటారేమో కానీ నిజంగా ఇంత రుచికరమైన భోజనం నా జీవితంలో తినలేదు. 2 రొట్టెలు, కూర, పప్పు, సాంబారు, తీయ అన్నము, పెరుగు అన్నీ ఇచ్చారు. అన్నిటికీ మించి అక్కడ నీళ్లు ఎంత బాగున్నాయంటే ఇక మేము ఎంతగానో ఎదురు చూస్తున్న కుంభమేళా స్నానం చేసే రోజు చాలా చల్లగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు, ఆ మహాశివుడి చింతనే ఉన్నట్టుగా అనిపించింది. ఎదురుగా ఏముందో కూడా కనిపించినంతగా మంచు కప్పేసింది. కుంభమేళాకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఉదయం 5:30 నుంచి 6 గంటల లోపల మీ అఖాడా నుంచి లేదా అకామిడేషన్ నుంచి బయలుదేరిపోయి అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకు అంత తొందరగా సంగం వైపు వెళ్ళాలి అని అంటున్నాననే విషయాన్ని ఇంకాసేపట్లో మీకు చూపిస్తాను. ఇలాగే నడుస్తూనే సంగం వరకు వెళ్ళాలనిపించింది, కానీ చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఆటో కోసం వెతుకుతున్నాం. ఒక్క ఆటో కనిపించినా ఆ ఆటో వైపు జనాలు దూసుకొస్తున్నారు. ఎందుకంటే
ఆటోలు తక్కువగా ఉన్నాయి, జనాభా చాలా ఎక్కువగా ఉంది. మేము మాట్లాడే లోపే వాళ్ళు ఇంకెవరో మాట్లాడుకున్నారు. అలాగే కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తూ ఇంకో ఆటో కోసం ట్రై చేశాము. ఫైనల్గా మాకు కూడా ఒక ఆటో దొరికింది. ఆటోలో అందరం కూర్చొని బయలుదేరాం. ఒక్కొక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు, అది వర్త్ కూడా. ఆటోలో ప్రయాణం చేస్తుంటే రోడ్డుకి ఇరువైపులా ఎన్నో అఖాడాలు అద్భుతంగా అలంకరించినవి, ఎంతో అత్యద్భుతంగా కట్టినవి కనిపించాయి. ఇవన్నీ కూడా టెంపరరీయే. అలాగే ఈ అఖాడాలకు వచ్చిన నాగసాధువులు కానీ, స్వామీజీలు కానీ, సంతులు కానీ మహాకుంభమేళా అయిపోయిన తర్వాత హిమాలయాలకు లేదా హరిద్వార్కు, అలాగే కాశీ, హృషికేశ్ ఇలాంటి పుణ్యస్థలాలకు వెళ్ళిపోతారు. ఇలాంటి పవిత్రమైన స్థలాల నుంచి వచ్చిన సాధువులను, సంతులను మనము దర్శించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం కుంభమేళాకు రావాల్సిందే. అమృతం పడిన 4 చుక్కలు, ఆ 4 చుక్కలు పడిన చోట్లలో ప్రయాగ్రాజ్ ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా ఒకటి. అమృతం అంటే దైవత్వం, దివ్యత్వం. కాబట్టి కుంభమేళా ముహూర్తానికి ఈ అమృత స్నానం చేయడానికి దేవతలు కూడా దిగి వస్తారని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే కోట్ల జనాభాలో మనకు కంటికి కనిపించే వారందరూ మనుష్యుల్లాగే కనిపించినా కూడా ఇందులో దేవతలు వస్తారని చెప్పి మనకు ఇక్కడున్న సాధువులు చెప్తుంటారు. అదిగో అక్కడ చూడండి, సూర్య భగవానుడు అమృత స్నానం చేసేందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. ఈ అఖాడాల్లో ఉన్న సాధువులలో దేవతలు ఉంటారని, అలాగే ఇక్కడికి వచ్చిన పుణ్యాత్ముల్లో కూడా దేవతలు ఉంటారని ప్రతీతి. అందుకే కుంభమేళాలో ఎవరి పట్ల కూడా దూషించినట్టుగా మాట్లాడితే అది మహాపాపం. ఎవరిని దూషించకూడదు, ఎవరితో కూడా పొగరుగా మాట్లాడకూడదు. ఎవరి మనసును కూడా నొప్పించకుండా సంయమనంతో, భక్తితో, సౌభ్రాతృత్వంతో వెళ్ళాలి. చూడండి ఈ అఖాడా ఎంత అద్భుతంగా ఉందో. ఇదైతే అచ్చంగా సీతారాముల పర్ణశాలలాగే ఉంది. మొత్తానికి త్రివేణి సంగమానికి చేరుకున్నాం. ఇక్కడి నుంచి బోట్లో ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి. ఎందుకు అర్లీ మార్నింగ్ రమ్మని చెప్పానో ఇప్పుడు మీకు తెలుస్తుంది, చూడండి. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే పవిత్రమైన చోటుని త్రివేణి సంగమం అంటారు. అక్కడి నుంచి నీళ్లు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తారు. 7 लोग बैठते हैं। 9 जनों को 200 के हिसाब से लगा 1800 होता है। 2000 रुपये दे देते सर। 3 बुकिंग होता है। हेलो कर दो। ఇప్పుడు మేము మాట్లాడిన అతను బోట్ అతను మాకు ఎదురొచ్చి బోట్ కావాలా అని బేరం కుదుర్చుకొని మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. ఉదయాన్నే రావడం వల్ల ఇదే బెనిఫిట్. అదే 8-8:30 ప్రాంతంలో వచ్చారంటే బోట్లు అన్నీ త్రివేణి సంగమం వైపు వెళ్ళిపోయి ఉంటాయి. కొన్ని బోట్లు మాత్రమే మిగిలిపోయి ఉంటాయి. జనాలు చలి తగ్గడంతో విపరీతంగా వస్తారు. త్రివేణి సంగమంకి బోట్లో వెళ్ళడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తుంది. అట్లా వేచి ఉండలేక చాలామంది ఇక్కడ కనిపిస్తున్న ఈ యమునా నది ఘాట్లోనే స్నానం చేసేసి వెళ్ళిపోతారు. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు 5:30కే రావాల్సి ఉంటుంది. మాతాజీ ये कितना है? हाँ ये कितना? ये 10 का है, ये लगी। अगरबत्ती इसमें लगा के 10 में। नहीं ये नाव जाता है ना। గంగమ్మ తల్లి, సరస్వతి మాత, అలాగే యమున అమ్మ తల్లి ఈ ముగ్గురికి పువ్వులతో పూజ చేయడానికి, అలాగే అందులో దీపం పెట్టి వదిలేయడానికి ఒక చిన్న పడవ లాంటిది అమ్ముతున్నారు. అది కొనుక్కున్నాను. ఇప్పుడు మనం బోట్ ఎక్కుతున్న పాయింట్ యమునా నది. ఈ నదిలో నుంచి త్రివేణి సంగమానికి అంటే 3 నదులు కలిసే చోటుకి ఈ పడవలో 2 నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
జీవితంలో అత్యద్భుతమైన ప్రయాణం, ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అందరూ ఈ ప్రయాణాన్ని అనుభవించి తీరాల్సిందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఇక్కడ పడవలు గుద్దుకుంటున్నాయి. పడవ దిగిన తర్వాత మనకు 3 కొబ్బరికాయలు ఇస్తారు. ఆ కొబ్బరికాయలు అలాగే కొట్టకుండానే గంగా, యమున, సరస్వతి వాళ్ళకి సమర్పించేసేయాలి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్రతువు చేయొచ్చు, లేదా మునక వేసి రావచ్చు. आप लोग भी चलाना पड़ेगा। పవిత్రమైన గంగా, యమున, సరస్వతి 3 నదుల కలయిక అయిన త్రివేణి సంగమంలో స్నానం పూర్తయింది. జన్మ ధన్యమైంది. ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం నా హాబీ. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, ఆ కల్చర్లో ఉన్న అనుభూతిని ఆనందంగా పంచుకోవడం నాకు ఎంతో ఇష్టమైన పని. అయితే అఖాడాలన్నీ తిరుగుతూ చివరగా నాగసాధువులు ఉండే అఖాడాకి వచ్చాను. ఇక్కడ ఎంతోమంది నాగసాధువుల వద్ద ఆశీర్వాదం తీసుకొని కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఇక్కడ కుంభమేళాలో ఇక్కడ आप कहाँ से हो आप? हम हैं राजस्थान बीकानेर से। बीकानेर, राजस्थान बीकानेर నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. आपको कैसा लग रहा है कुंभ मेला? कुंभ में आने के बाद हमें बहुत अच्छा लग रहा है। मैं तो कहता हूँ, सबसे अपील करता हूँ कि सभी अपने सनाती भाइयों को कुंभ मेले में आना चाहिए और एक बार गंगा जी में डुबकी लगा के स्नान करना चाहिए। ऐसा फैसिलिटीज कैसा लग रहा है आपको? फैसिलिटीज बढ़िया है यहाँ पे। हर अखाड़े में खाने की, रुकने की व्यवस्था है। सारे आइए यहाँ पे और देखिए आप भी कुंभ का मेला। धन्यवाद. धन्यवाद। ఇప్పుడు మనం మహాకుంభమేళలో నాగసాధువుల దగ్గర ఉన్నాము. వాళ్ళు ఎంత పవర్ఫుల్ మనుషులో మనకు అందరికీ తెలుసు. ఇక్కడ మనం ఎక్కువ టైం వాళ్ళు ఇవ్వలేదు, జస్ట్ మనం కొన్ని మాటలు మాట్లాడడానికి ప్రయత్నించాం. महाराज जी, बहुत बहुत आनंद हुआ आपको देख के. नमस्कार, जय श्री राम. एक भयानक वातावरण उत्पन्न हुआ है भारत में कि
सनातन शक्ति को, सनातन धर्म को अंत करने का और ये लोग को नाशन करने का बातें चल रहे हैं। पॉलिटिशियंस भी वैसी है और अगले दूसरा धर्म वाले भी यही काम करने के लिए बहुत उत्साह कर दिखा रहे हैं। क्या ये सनातन धर्म अंत होगा? सनातन धर्म कभी अंत नहीं होगा। ये सनातन धर्म युग युगों से चला आ रहा है, आदिकाल से रहा है और रहेगा। बहुत से मुगल शासक आए सनातन को नष्ट करने के लिए, और सनातन तीनों कालों में सत्य है और सत्य ही रहेगा। इसको कोई मिटा नहीं पाया। मिटाने की कुछ विरोधियों ने इसको मिटाने की प्रयास किया, लेकिन इसको मिटा नहीं पाए। सनातन तीनों कालों में सत्य रहा है और सत्य ही रहेगा। इसको कोई भी मिटा नहीं पाया। इसको भ्रष्ट करना चाहा है, क्योंकि उन्होंने खानाओं में अशुद्ध चीज़ मिलाया गया है। मिलाने पर भी धर्म ज्यों का त्यों ही रहा। इसको कोई मिटा नहीं पाया। ये ऋषियों की भूमि है। हम लोग सब ऋषियों की ही संतान हैं। धर्म के लिए हमारी मातृभूमि एक न एक सपूत को पैदा करती रही है। वो धर्म रक्षक हुआ है। उसके अंदर अपनी परमात्मा की शक्ति को प्रकट करके वो धर्म को, जैसे योगी जी आए हैं और नरेंद्र मोदी जी आए, तो ये एक ऐसे सपूत हुए इनके अंदर ये एनर्जी परमात्मा की प्रकट हुई। उस एनर्जी से ये लोग काम कर रहे हैं धर्म रक्षा के लिए। धर्म ये साधु लोग महाकुंभ मेला में आते हैं ना, इसके बाद में ये लोग आप लोग पूरा कहाँ जाते हैं? नहीं, ये अलग अलग अपनी स्थली बनी है, तपोस्थली बनी है। तपोस्थली बनी है हिमालय, उत्तराखंड, और इनमें अपनी जगह जगह गुफाएं हैं। वहाँ पे अपने तपस्या करते हैं। और फिर ये कुंभ में सभी ये सबका मिलन होता है, सबका संगम होता है। इसी को संगम कहते हैं, सबका मिलन। कोई कहाँ से आया, कोई कहाँ से आया, अपने तपोस्थलों से आके, और यहाँ कुंभ में एक सबका संगम होता है, मिलन होता है। जिस तरह से त्रेता युग, द्वापर युग और ये सतयुग में संत ऋषि मुनि जो तपस्या करते थे, तो राक्षस लोग उनको परेशान करते थे, तो वो परंपरा आज तक चला आ रहा है इस कलयुग में भी, कि जो अधर्मी टाइप के जो लोग हैं वो राक्षस योनि के लोग हैं, और जो धर्म से जुड़े हुए हैं, धर्म से जुड़े हुए हैं, धार्मिक लोग हैं, वो देव योनि के लोग हैं जो कि धर्म से जुड़े हुए हैं। और धर्म के काम में जो बाधा डाल रहे हैं, जो कि हमारे सनातन धर्म को बदनाम करना चाह रहे हैं, वो है राक्षस योनि के लोग, जो कि मनुष्य के रूप में भी उनका भी जन्म हुआ है। उनका भी जन्म मनुष्य रूप में हुआ है, तभी तो वो लोग ये राक्षस वाला काम कर रहे हैं। हाँ। कि सनातन धर्म को बदनाम कर रहे हैं, सनातन धर्म से खिलवाड़ कर रहे हैं। इसको बचाने के लिए हम क्या करना चाहिए? हम यानी अभी मैं सनातन धर्म को रक्षा करना चाहता हूँ, सनातन धर्म को फॉलो करना चाहता हूँ। ये जो आजकल के पीढ़ी लोग वहाँ जा रहे हैं, अट्रैक्ट हो रहे हैं, उनको इधर लाने के लिए क्या करना चाहिए? उनको अपने तरफ, सनातन धर्म तरफ के लाने के लिए हमारे लोगों को जागृत करना चाहिए। हमारे हिंदू भाइयों को सबको एक होना चाहिए, हिंदू राष्ट्र होना चाहिए, हिंदू राष्ट्र बनना चाहिए। जब तक ये हिंदू राष्ट्र नहीं बनेगा, जब तक ये समाप्त नहीं होगा। ये सनातन को नष्ट करने का जो लोग का प्रयास है, ये प्रयास सफल होगा क्या? ये वो लोग प्रयास पे प्रयास करते रहेंगे, कभी सफल नहीं होगा। सत्य परेशान है पर पराजित नहीं है। परेशान है, पराजित नहीं है। और जीत हमेशा सत्य की ही होती है। और धर्म की जीत के लिए साक्षात हमारे नारायण हमारे पीछे खड़े हैं, धर्म के साथ खड़े हैं। जब तक हमारे नारायण भगवान, विष्णु भगवान हमारे धर्म के साथ में खड़े हैं, तब तक कोई धरती पर माई का लाल हमारे सनातन धर्म को बर्बाद नहीं कर सकता है, मिटा नहीं सकता है। हर हर महादेव। हर हर महादेव। बहुत आनंद हुआ आपसे बात करके। కుంభమేళాకి వచ్చాం, పవిత్ర స్నానం చేశాం, జన్మధన్యమైంది.
ఎంతో ఆనందంగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. జీవితంలో ఏదో పొందిన అనుభూతి. ఎవరైనా కుంభమేళాకు వచ్చేటప్పుడు అక్కడ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, ప్రయాసపడాల్సి ఉంటుంది అనే మాటలు మాత్రం నమ్మకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ కొని తెచ్చుకున్నవి కాదు, ఆ భగవంతుడిచ్చినవే. అలాగే ఇందులో ఇచ్చే కష్టం కూడా ఆ భగవంతుడిచ్చిందే. ఆ భగవంతుడే ఆ కష్టం తర్వాత మనకు ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తాడనే సత్యాన్ని నమ్మి భగవంతుడి మీద భారం వేసి కుంభమేళాకి తప్పకుండా రండి. ఎందుకంటే 3 తరాలు చూడలేని ఒక మహా కుంభమేళాని చూసే అదృష్టం, అవకాశం వచ్చింది. దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు. ఇక్కడికి దగ్గరలో బడే హనుమాన్ దేవాలయం ఉంటుంది. అలాగే అలోపీమాత దేవాలయం కూడా ఉంటుంది. రద్దీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ 2 దేవాలయాలు స్కిప్ చేసి మేము డైరెక్ట్గా కాశీకి వెళ్ళిపోయాం. హర మహాదేవ్. దూరం పెట్టు. ఇది 1.6 పెట్టాలి. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు వస్తుంది. కెమెరా ఆఫ్ మరి ఎట్లా చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఒకటే క్లాస్మేట్స్. హాయ్ చెప్పండి అందరు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో, ఏ భాగ్యం చేసుకున్నారో, ఇన్ని కోట్ల మంది కుంభమేళాకు రావడం నిజంగా వారి వారి జీవితాల్లో జరిగే ఒక గొప్ప అదృష్టం. ఇక చివరిగా రాత్రి ఒక ప్లేస్లో ఆగి వంట చేసుకొని డిన్నర్ చేసేసి కాశీకి వెళ్ళిపోయాం. అంతా సజావుగా జరిగినందుకు అందరం ఆ మహాదేవుడికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇలాంటి ఒక ట్రిప్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. బై రోడ్ వెళ్ళి మనకు కావాల్సిన చోట ఆగి మనకిష్టమైన వంట వండుకొని స్నేహితులతో సరదాగా గడిపి ఆ ట్రిప్ని ముగించడం ఎంతో ఆనందదాయకం. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీకు ఏం నచ్చిందో ఆ విషయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అన్నిటికంటే ప్రత్యేకించి కుంభమేళాకి వెళుతున్న వారికి, వెళ్ళాలనుకున్న వాళ్ళకి, వెళ్ళొచ్చిన వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా చూపించండి. వాళ్లకు పనికొచ్చే పాయింట్ ఒక్కటైనా ఉంటే నా జన్మ ధన్యమైనట్టే. జై శ్రీరామ్. మళ్ళీ కలుస్తూనే ఉందాం.